సరే నీ హీరో అభిమన్యు ఎక్కడ? ఏ నేను మనశాంతిగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఏయ్ హాయ్ అభిమన్యు. హాయ్. ఏంటి మిస్టర్ అభిమన్యు, ఐశ్వర్య లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా అన్నారుగా. ఇప్పుడేంటి మళ్ళీ రోజ్ పట్టుకుని నా ముందొచ్చి నుంచున్నారు? మీకెన్నిసార్లు చెప్పినా బుద్ధే లేదా? హలో మేడం, ఒక్క నిమిషం. మీ చేత తిట్లు చీవట్లు అట్లు తినడానికి రాలా, వేరే పని మీద వచ్చాం. రే మామా కానీ రేయ్. I love you, Kausalya. I want to wedding you. I love you so much, Kausu. Kausu. నిన్నే ఫస్ట్ ఫ్లోర్ పగిలి పార్కింగ్ వెళ్ళిపోతాం. జంప్ చేయకుండా సంతోషించు. ఇంతవరకు సెకండ్ ఆప్షన్ లో ఉన్న మీరు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కు వచ్చారు. కంగ్రాచులేషన్స్. దయచేసి నన్ను వెయిటింగ్ లో పెట్టకండి. ఇంతవరకు ఐశ్వర్య ఐశ్వర్య నడిచింది. ఇప్పటి నుంచి కౌసల్య కౌసల్య అని కేకలేస్తుంది. అక్కడ అభిమన్యు అభిమన్యు అని సౌండ్ వస్తుందా? కొండలా ఉన్న మీరు నాకు పర్వతం అంత నచ్చేశారు. మిమ్మల్ని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, హనీమూన్కు వెళ్ళి మీలాంటి బొద్దుగా ఉన్న 10-15 మంది పిల్లల్ని కనాలి. నన్ను పెళ్లి చేసుకుంటారా కౌసు? విల్ యు మ్యారీ మీ? అయ్యో ఈ సంతోషంలో ఇప్పటికిప్పుడే 50 కిలోలు బరువు తగ్గినట్టున్నానే. మామా ప్రపోజ్ కే 50 కిలోలు తగ్గిందట. పెళ్ళైన తర్వాత ఇరగదీసి 6 ప్యాక్ తెప్పించేయచ్చు. తప్పకరా. ఇట్స్ ఓకే. ఏంట్రా ఇది? పెనాల్టీలో గోల్ కొట్టేదానిలా వెనక్కి వెళ్తోంది. కొట్టకూడని చోట కొడతాదేమో. లే ఏం చేస్తుందిరా? I love this idiot. I love this lovable idiot. లూజు, అత్త నేను అసూయపడాలని నేను ప్రపోజ్ చేస్తున్నట్టు నటిస్తున్నాడే. అది అర్థం చేసుకోకుండా ముద్దులు కూడా పెట్టేశా. కాస్త బుర్ర ఉందా నీకు? ఏంటి ఏదో మాడితున్న వాసన వస్తోందే? ఓహో, లోపల తందూరి పొయ్యి బాగా కాలి మండిపోతోందో. కౌసల్య. అవును, కౌసల్య నా పేరు. ఏంటి కుర్రాళ్ళు నీ వెనకే పడాలా? నీకు మాత్రమే ప్రపోజల్స్ రావాలా? నువ్వు మాత్రమే లవ్ చేయాలా? మేమేమీ చేయకూడదు కదా. ఇలా చూడు, అనవసరంగా నన్ను చూసి అసూయపడకు చెప్పేశాను. నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను? అవును, నాకు ఇలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ దొరుకుతున్నాడని తెలియకని నీకు ఒళ్ళంతా మండిపోతోంది కదా. మైండ్. ఐశ్వర్య మేడం, నేను ఆవిడ లవ్ చేసేటప్పుడు మీరు ఒక ట్యూనర్ గా ఉండి హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. అవును, ఒక ట్యూనర్ గా ఉండి హెల్ప్ చేయమనండి. అవును కదా. ఇక నుంచి నువ్వు ఒట్ట ఐశ్వర్య కాదు, ట్యూనర్ ఐశ్వర్య. ఏమంటావు? ట్యూనర్ ఐశ్వర్యనా? అయ్యో, ఛాన్సే లేదండి. సూపర్ పెర్ఫార్మెన్స్, చంపేశారు. బావా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. యాక్టింగ్ లో సౌందర్య తర్వాత మీరేనండి. ఎంత బాగా యాక్ట్ చేశారో. ఏంటి యాక్ట్ చేస్తున్నానా? లూస్ లాగా మాట్లాడుతున్నావేంటి? లూసా? బావా, మన ప్రేమను నిలబెట్టే పథకం గురించి తనకు చెప్పలేదు. పెర్ఫార్మెన్స్ లైవ్ గా ఉంటుందని చెప్పకుండా వదిలేసా. ఒండ్రా, ఈ తాటకి కూడా భయపడితే ఎలారా? వచ్చినందుకు ముద్దు దొరికింది. ఐశ్వర్య కూడా జలస్ అయింది. వచ్చిన పని అయింది. ఇలా చూడమ్మా, నా ఫ్రెండ్ లవ్ కోసం నిన్ను ఊరగాయలా యూజ్ చేసుకున్నావు. మరీ ఫీల్ అవ్వక. నీ లార్జ్ సైజ్ కి XXL లాంటి లవర్ దొరుకుతాడు, తగులుకో. మామా, వచ్చిన పని సక్సెస్. రా వెళ్దాం. ఏరా, నేనేమైనా ఆటలు అరటిపండు అనుకున్నావా, కర్రీలో కరివేపాకు అనుకున్నావా? వాడుకుని పక్కన పడేయడానికి నీ అబ్బా నీకెంత ధైర్యం! ఇటు చూడు, నాకు మొదటి నుంచి నీ మీద ఒక కన్నుంది. ఏదో ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ వెంట పడుతున్నావు కదా అని నేను గమనున్నాను. ఇప్పుడు నువ్వే ఇక్కడికి వచ్చి పబ్లిక్ లో అందరి ముందు నాకు ప్రపోజ్ చేసావు. బుద్ధిగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోకపోతే ఇక్కడున్న CCTV ఫుటేజ్ అంతా తీసి నీ మీద కేసు పెట్టి సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్తాను. ఏంట్రా ఇది? ఏంటి ఏదో మాదే తప్పని సైలెంట్ గా ఉంటే మరీ ఓవర్ గా రెచ్చిపోతున్నా? నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. అన్నానికే ఊరగాయ, ఊరగాయకు అన్నం కాదు. ఇంకెప్పుడైనా నా ఫ్రెండ్ కి లవ్ టార్చర్ పెడితే చెవి మీద ఒక్కటే. ఏంటి ఫోన్ పెట్టే? ఏంటి ఫోన్ ఏంటి? ఏం లేదు, ఈ పెళ్లి జరగకపోతే నా చావుకి మీరే కారణమని అందరికి వాట్సాప్ ఇమేజ్ పంపిస్తాను. థాంక్స్, బాయ్. కౌసల్య సిస్టర్, చెప్పండి బ్రదర్. ఏం లేదు, మీరు ఎప్పుడైతే కిస్ చేశారో అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు. ఇంత జరిగిన తర్వాత మీ సంతోషకరమైన జీవితానికి నేను అంటున్నాను. వాట్సాప్ లో బెదిరిస్తే కానీ దారికి రారు. మామూలుగా చెప్తే విన్నారు కదా. డార్లింగ్, ఇంటికెళ్ళి అమ్మని పెళ్లికి మంచి ముహూర్తం చూడమని చెప్పు. అలాగే ఫస్ట్ నైట్ కి చూడమను. బాయ్. మావా, నీకు అదృష్టం గంగాళంలా తగులుకుందిరా. ఎంజాయ్. మావా, నీ లవర్ ఒక్కదానేగా రమ్మన్నావు? అవునరా, ఒక్కదాన్నే.
దాని నా లవ్వర్ అనుకురా, హార్ట్ అటాక్ వస్తుంది. సరే ఫీల్ అవ్వకు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లి ఆ బండబొమ్మ కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడిస్తే వచ్చే కన్నీరులో పిల్లలు పడవలు చేసుకుని ఆడుకోవాలరా. ఆ రేంజ్ లో నువ్వు తనకి అపాలజీ చెప్పాలి. బావా, ఏడుపు రాకపోతే ఫస్ట్ నైట్ అప్పుడు తను పాల గ్లాస్ తో వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకో. ఏడుపు వస్తుంది కదా, ఇదే మూడు లోపలికి వెళ్ళమ్మా. ఏంట్రా చెత్త వేయడానికి వెళ్ళిన ఆంటీలా వెంటనే వచ్చేసావు? ఏ తను మేకప్ వేసుకోకుండా వచ్చిందా? ఏంట్రా రైల్వే స్టేషన్ లో సమోసా నరిచినట్టు చెప్పిందే చెప్తున్నావు? నీ వల్ల కాదు గాని నాతో రా. హాయ్ అభిమన్యు. హాయ్ అల్లుడు. ఏంటల్లుడు, కౌసల్యని ఏకాంతంగా మీట్ అవుదామని వచ్చారు కదా, ఇప్పుడు టోటల్ ఫ్యామిలీని చూడగానే ఎస్కేప్ అవుతున్నారు? అబ్బే అలాంటిదేం లేదు, ఒక ముఖ్యమైన పని. అందుకే మీరు ఇలా పిలిస్తే రారు. తాళం తీసుకెళ్తున్నాడు. ఎవడ్రా ఈడు? ఆర్డర్ చేసుకుని తిన్నారా లేక డస్ట్బిన్ నుంచి తెచ్చుకొని తింటున్నారా? ఇంత గలీజ్గా ఉందండి. ఐఎమ్ పద్మనాభం. పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే అందరికీ తెలుసు. పాయింట్ టు పాయింట్ బస్సులో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారా సార్? నోను, నేను పాయింట్ గా మాట్లాడతాను. అందుకే అందరూ నన్ను ముద్దుగా పీపీ అని పిలుస్తారు. అలా కాకుండా వీపీ అని ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. వెటకారం చేశారమ్మా. ఈయన మేనేజ్ చేశారమ్మా. దిస్ ఈజ్ మై వైఫ్ అంబుజం పద్మనాభం, అంబుజం ఊరగాయ కంపెనీ ప్రొప్రైటర్. అంబుజం ఊరగాయ ఎప్పుడు వినలేదే. వీధుల్లో తోపుడు బండ్లో పెట్టి అమ్ముతూ ఉంటారా? నో కార్పొరేట్ కంపెనీనే మా టార్గెట్. హీ ఈజ్ మై సన్ అశ్విన్. షర్టు నలిగిపోతుంది. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. 6 నెలల్లో అమెరికా వెళ్ళిపోతాడు. 2%. వీడే 5% కలిపితే ఒక్కళ్ళా ఉన్నాడు, మనల్ని 2% అంటాడేంట్రా? షీజ్ కౌసల్య పద్మనాభం. హలో. ఇక మీద కౌసల్య అభిమన్యు. నాకు చుట్టూ తిరిగి మాట్లాడడం తెలియదు. అయితే స్టూల్ మీద నుంచొని మాట్లాడండి. నాకు నవ్వే రాలేదు. పర్లేదు, మీకెక్కడో కాలింది కదా, అది చాలు. కమింగ్ టు ది పాయింట్. అల్లుడు గారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి అమ్మాయిని చూడడానికి బ్రేక్ఫాస్ట్ వస్తున్నారు. తిని ఫినిష్ చేద్దాం. నిశ్చితార్థం ఎప్పుడో ఫైనల్ చేద్దాం. లంచ్ కి మేమంతా మీ ఇంటికి వస్తాం, లంచ్ చేసేస్తాం. ముహూర్తం ఎప్పుడో ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత 2 ఫ్యామిలీలు కలిసి డిన్నర్ కి వెళదాం, అక్కడ కూడా తినేద్దాం. శోభన ముహూర్తం ఎప్పుడో డిసైడ్ చేసి పారేద్దాం. ఇక మేము బయలుదేరతాం. అల్లుడు గారు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటి, తిన్నదంతా గొంతులోనే ఉందా? పోర్కుతో దించాలా? అదంతా మేం చూసుకుంటాం. ఏదో లైట్ గా తిన్నాం. బిల్లు మాత్రం మీరు పే చేసేయండి. ఏంటి అలా చూస్తున్నావు అల్లుడు? ఇక మాకు అంతా మీరే. అంబుజం ఊరగాయ మర్చిపోకండి. ఏంట్రా మామ, పాంచాలి చీరలాగా లాగుతుంటే వస్తానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా? వచ్చే మాఘమాసం 20వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. 9:30 పెళ్లి పెట్టుకుందాం. ఆ రోజు రాత్రి 2-3:30 బ్రహ్మ ముహూర్తం. అప్పుడు ఫస్ట్ నైట్ పెట్టుకుందాం. ఏమంటావు? ఏయ్ ఆగవే, మాటికి కుక్క పిల్ల వచ్చి వాడి బుగ్గనాకే వెళ్ళిపోతున్నా. ఏంటి బ్రదర్, మర్చిపోయావా? వాట్సాప్ ఇమేజ్, సూసైడ్ డ్రామా, సుప్రీం కోర్ట్. నాకు సత్యం. చెంటిపిట్టకి చెవులు కుట్టించినట్టుగా కెవ్వు నరుస్తావేంట్రా? ఇది హాస్పిటల్. బావా, ఇలా ఏమీ జరగకుండానే ఆక్సిజన్ మాస్క్, గ్లూకోజ్ బాటిల్ పెట్టుకుని హాస్పిటల్లో దాక్కున్నాం. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నువ్వు ఊళ్ళో ఎక్కడున్నా సరే ఆ ఊరగాయ పార్టీ నిన్ను వెతికి కనిపెట్టి జాడీలో పెట్టి మూసేస్తారా. జైలు తర్వాత మనకు సేఫ్టీ ప్లేస్ ఇదే. వి ఆర్ ఇన్ ద సేఫ్ జోన్.
మనం అక్కడికి వెళ్ళకపోతే మనల్ని వెతుకుంటూ ఇంటికి వస్తారా? ఏ టైంలో మా వాడు మీ కౌశల్యం చూశాడో గాని హాస్పిటల్ పాలైపోయాడు, లేవడానికి 6 నెలలు పడుతుందని చెప్పేశాన్రా. నిన్ను నమ్మొచ్చు అంటావా? ఆబ్వియస్లీ వాళ్ళది ఆర్థోడాక్స్ ఫ్యామిలీరా. హచ్చని తుమ్మితేనే అపశకునం అనుకుంటారు. నిన్ను హాస్పిటల్లో చేర్పించామని తెలిసిందిగా, ఇక నిన్నెప్పటికీ అల్లుడిగా ఒప్పుకోర్రా. నమస్తే సార్. ఐశ్వర్య రండి రండి కూర్చోండి. రేయ్, ఊరుకుంటే ఒక పళ్ళెంలో జాకెట్ బిట్టు, పువ్వులు, పసుపు, కుంకుమ బిట్టి పిలిచేలా ఉన్నావు. తను నీకోసం రాలా. హలో, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి వెళ్ళండి. రండి రండి అందరూ రండి. ఆ? వచ్చి మీ అల్లుడి గారిని చూడండి. బాబుగారా, ఆపే. నువ్వు ప్యాంట్ లాక్కమ్మా, వదులు వదులు. మిస్టర్ పిపిఎన్ ఫ్యామిలీ, మీకు బోర్ కొడితే కనక మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి చక్కెర పొంగలి ప్రసాదాన్ని నాకేసి జగదాంబా జంక్షన్ లో జంతికలు నమిలేసి ఇంటికి వెళ్లిపోండి. పేషెంట్ ని అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఇంత దూరం వచ్చావు, అల్లుడు గారిని చూడకుండా ఊరికే వెళ్ళిపోమంటావా? ఊరికే ఎవరెళ్ళమన్నారు? వెళ్లేటప్పుడు యూరిన్ టెస్ట్ చేయించుకుని వెళ్ళండి. హలో, స్టాప్ ఇట్. ఓవర్ గా మాట్లాడకండి. మేమేం పేషెంట్ ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. విజిటింగ్ అవర్స్ లో పెళ్లి విషయం మాట్లాడి డిసైడ్ చేద్దామని వచ్చాం. కరెక్టే కదా పీపీ అంకుల్? కరెక్ట్ ఐషు. ఇప్పుడు ఎందుకు వాంతి వచ్చేలా నవ్వుతున్నావు? ఆపు. ఏ రోజైతే నువ్వు పెళ్లి ఊసెత్తావో ఆ రోజు నుంచి మా వాడు వడదెబ్బ తగిలిన ముసలల్లా పడిపోయాడు. పెద్ద అపశకునం. అపశకునమా? పీపీ అంకుల్ తొందరపడకండి. ఇతను చెప్పేది విని అపశకునం అది ఇది అని పెళ్లిని మాత్రం క్యాన్సిల్ చేయకండి. మీ అల్లుడికి ఏం కాలేదు. చూడండి, మంచి హెల్దీగా దిట్టంగా ఉన్నారు. నాకు తెలియదా? అతనికి లవ్ ఫేవర్. పెళ్లి చేసి హనీమూన్కు పంపిస్తే అన్ని సర్దుకుంటాయి, అంతే కదా? కౌసు, అటు ఇటు చేసి చివరికి మీ లవ్కి నన్ను ఊరుగా చేసేసావు కదా. ఫీల్ అవ్వకు ఐషు, నువ్వు కూడా ఏదో యావరేజ్ గా ఉన్నావు. నీకు కూడా మంచి కుర్రాడు దొరుకుతాడు. హలో, ఏంటి ఏదో ముగ్గుల పోటీకి మార్కులు వేయడానికి వచ్చిన జడ్జిలాగా మీలో మీరే మాట్లాడుకుంటారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. అది విని మీరంతా షాక్ అవుతారు. రే ఆసు, వద్దురా. నన్ను ఆపకరా. నా ఫ్రెండ్ అభిమన్యుకి షుగర్ ఉంది. వెల్కమ్ టు షుగర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంది. మా దృష్టిలో షుగర్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాషన్. ఏంట్రా వీళ్ళు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నట్టు షుగర్ ఉందని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నారు? అల్లుడు గారు, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వండి. మరుసటి రోజే మిమ్మల్ని బ్యాచిలర్ లైఫ్ నుంచి నేను డిశ్చార్జ్ చేస్తాను. కౌశు, రేయ్, హర్షి కుక్క మీద పడుతుంది, బుగ్గలు జాగ్రత్త. బై డార్లింగ్. పదరా. వీళ్ళ డిక్షనరీలో సిగ్గనే పదమే లేదనుకుంటా. రేయ్, రారా మావా. బావా, ఆర్ యు రెడీనా? అభి, నా ప్రాబ్లం కోసం నువ్వు వచ్చావు, నీ ప్రాబ్లం కోసం నేను వచ్చాను. మధ్యలో వీడెందుకు కూడా వచ్చాడు? ఏంటి డార్లింగ్ అలా అడిగేశావు? ఆట పట్టించడంలో మన ఆసే స్పెషల్ ఫోర్స్. టక్కు టక్కున అలా కౌంటర్లు వేస్తూనే ఉంటాడు. అస్సలు టైర్డ్ అవడు. పెద్ద పోటుగాడు. కౌంటర్స్ వేయడంలో నువ్వు పోటీగాడివా? చూస్తే అలా కనిపించడం లేదే. నిద్రపోయి లేచిన తెల్లపిల్లిలా మొహం వేసుకుని నా టాలెంట్ ని అనుమానిస్తోంది. ఏంట్రా ఏ గునుకుతున్నావ్? లేదు, ట్యూబ్లైట్ కి చుడిదార్ వేసినట్టున్నా నువ్వు కూడా నన్ను టీచ్ చేస్తున్నావే. ఆ? ఏం లేదు, బాగుంది అందుకే. ఏంటి పంచులేస్తావా? లేదు, ఈ స్టైల్లో పంచలేస్తే మీకు ఓకేనా మేడం? ఓకే ఓకే, నాట్ బ్యాడ్. పోదామా కొండముచ్చు? వెళ్దాం పండుకోతే. ఎవరు? బయటకు వస్తే తెలుసుకుంటారు. ఛ, 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 ఛ. అర్ధరాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్ ఏమిటోయి నాలుగులో మేకు దిగబడ్డట్టు స్టన్ అయిపోయి నిలబడ్డావు? లోపలేం చేస్తున్నావు? ఇంకేం చేస్తా, ఊరగాయ పెడుతున్నా. ఆహా, ఊరగాయ బాగా పెట్టినట్టున్నావే. ఆ, మరి ఇదేంటి? తప్పుకో. కెప్టెన్ ఫస్ట్. స్టార్ట్ అశ్విన్ పడుతున్నాడు. దెబ్బతో మీరు అయిపోయారు. అల్లుడు గారు, మా ఇంట్లో మా నాన్న ఒక్కడే మొగాడు. ఒకే ఒక మొగాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అనవసరంగా గొడవ చేయకండి. అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే ఆటోలు కూడా పట్టనంతగా ఉబ్బిపోయినావే. మరి నువ్వెవర్రా? నేను చంటోన్ని. చంటోడివా? ఆ? చంటోడివైతే బొమ్మతో ఆడుకోవాలి. నాలాంటి ముద్దు గుమ్మతో పెళ్లి కావాల్సి. ఎందుకంత టెన్షన్ అవుతావు? ఓపిక పట్టు. మనం ఆకు ఒక్క ఇచ్చి వీళ్ళని పంచుకొని నెమ్మదిగా టీస్ చేద్దాం. బావా, స్టార్ట్. ఆక్ పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా ఐతలకడి బాల సుందరి ఐశ్వర్యాకి అశ్విను. ఆక్ పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా ఐతలకడి బాల సుందరి అభిమన్యుకు కౌసల్య.
ఆకు పాకు తమ్మల్ల నేనే వచ్చేస్తా బలవడానికి వచ్చిన బకరాలా బల్లే దొరికావురా. నీకుందిరా భజన. మరి నాకు ఏవే ఇక్కడ ఏమన్నా ప్రసాదం పెడుతున్నాడా? నాకు నాకు అంటున్నావు పోవే. మామి ఆ పక్కన కూర్చొని స్కోర్ గురించి చెప్తూ ఉండండి. సోక ఆ. ఇప్పుడు నా సోక్యం తక్కువని అయ్యయ్యో రే అభిమన్యు, మామికి స్పీకర్ అవుట్ రా. కమ్మలు పెట్టుకోవడానికి మాత్రమే చెవులు యూస్ అవుతున్నాయి. నువ్వు రారా బకరా. ఎరా నీకెంత లోడమని వాగుడుకాయలా వాగుతున్నావు. నీకెవడరా పాయింట్ పద్మనాభం అని పేరు పెట్టారు? అదేగా అడగబోతున్నావు. నీ మొహం. పప్పు చారులో ఊరగాయ నంచుకునే నీకే ఎంత బలుపు ఉంటే మందుకు ఊరగాయ నంచుకునే నాకెంత బలుపు ఉండాలి? అదేగా. నీ నోరు. చెద్దన్నం తినే నీకే ఎంత దూలం ఉంటే పరమాన్నం తినే నాకెంత దూలం ఉండాలి? అదే కదా. ఆహా, నువ్వు పంచే 40 పేజీల రూల్ నోట్బుక్ కొనుక్కొని ఇదే విధంగా నీ గురించి నీ కుటుంబం గురించి అసహ్యంగా 10 విషయాలు రాసి మీరే ఎగతాళి చేసుకుని మీ మొహాల మీద ఊసుకోండి. ఇంకా పద. బావా ఏమే ఊరిపోయిన ఉద్ది వడ నువ్వు వంగని ముగ్గు వేయడానికి 3 రోజులు పట్టుద్ది. అలాంటిది నీకు నా ఫ్రెండ్ కావాలా? బావా ఏ? ఫోర్స్ చాలదు. ఆ? ఇప్పుడు చూడరా. కాంపౌండ్ వాల్ మీద దిష్టి గుమ్మడికాయలాగా పెట్టిన నీ మొహం నిన్ను మీ అమ్మ కందా లేక ఏదైనా జూ నుంచి దొంగతనంగా ఎత్తుకొచ్చిందా? బావా స్పెషల్ ఫోర్స్ ఓకే ఏరా హిప్పోపొటమస్ కి హాఫ్ బ్రదర్ లా ఉన్నావు. నీకు ఈ అందాల లేడీ కావాల్సి వచ్చిందా? స్పెషల్ ఫోర్స్ ఆ. ఫోర్స్ లేదే. ఆ, ఏమైంది ఇడికి? అస్సలు ఫోర్స్ లేదే. ఆ, కూర్చున్న ఆ పోస్ట్ చూడు బకాసుడికి బామర్దులా ఎలా ఉందో. నీలాంటి దరిద్రుడు కాలు పెడితే చాలరా కాంబోడియాలో కరువు వచ్చేస్తుంది. చాలేదు. ఏయ్, ఇంకా చెప్పడమే పూర్తి కాలేదు అప్పుడే చాలేదంటావు. చాలకపోతే కొంచెం పెట్రోల్ జల్లు తగలబడిపోతాయి. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి పోతున్నారు? ఏంట్రా ఏం చెప్పినా చాలేదంటావు? కావాలంటే నువ్వు చెప్పు, లేదంటే నీ లవర్ చెప్పను. ఏది మీరిద్దరు నా మీద కౌంటర్ ఏ, లేండి. ఏంటి ఆ. అంటే నాకు కౌంటర్ చేయడం చేత కాదంటావా? ఆ. సెల్ఫీ తీసుకోవడం తెలియని వాడు కుల్ఫీ అమ్మాడంట. ఇదిగో నీ లవరే ఊసాడు సరిపోతుందా? ఇప్పుడు నువ్వు చెప్పు, నేను వస్తా. సాంబార్ అన్నంలో ఊరగాయ నంచుకునే నీకే ఇంతుంటే మందులో ఊరగాయ నంచుకుని కాపీ కొట్టకరా, ఇప్పుడే కదా ఆడు చెప్పి చచ్చాడు. కొత్తగా టీస్ చేయడానికి నేనేమన్నా ఆసునా? తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా? ఒక్క రోజు ఒకే రోజు నా ప్లేస్ లో ఉండి చూడు, ఆసుగా ఉండి చూడు. ఎన్ని పంచులు, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని రియాక్షన్స్, ఎంత టైమింగ్, ఎంత రైమింగో నీకు తెలుస్తుంది. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద లైవ్ బాంబ్. ఎక్స్క్యూజ్ మీ, మీరెంతగా జుట్టు పీక్కుని డిస్కస్ చేసినా ఈ 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేయడం కుదరదు. ఇదిగోండి మా ఇంటి కాఫీ తాగేసి ఎమ్మని మాతో ఆడుకోండి. చూసావా, కమెంట్ చేసే వాళ్ళకి కాఫీ ఇచ్చి కంపెనీ కూడా ఇస్తానంటున్నాడు. ఇలాంటి ఒక దరిద్రమైన చండాలమైన ఫ్యామిలీని నా లైఫ్ లోనే చూడలేదురా. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే వీడి ముందు నా ప్రెస్టేజ్ పోతుంది. ఐ ఆమ్ హెల్ప్లెస్. ఏంటి ఫిల్టర్ కాఫీనా? పెట్రా పెట్టమంటున్నానా? అభి అక్కడికెళ్ళు. ఏ వెళ్ళమని చెప్తున్నానా? ఓకే. పిప్పి అంకుల్, ఈ 2 పెళ్లిళ్ళను ఎలా క్యాన్సిల్ చేస్తానో ఇప్పుడు చూడు. I love this idiot. I love this lovable idiot. 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్. మీ పోరాటానికి ఈ షకీలా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను చెప్పలా ఏదో ఒక శక్తి వచ్చి మనల్ని ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్తుందని. ఇంతకీ ఈవిడెవరు బావా? ఇదే ప్రశ్న ఎన్ని సినిమాల్లో అడుగుతావురా? ఈవిడేరా అఖిల ఇండియా పురుషుల రక్షణ సంఘానికి అధ్యక్షురాలు షకీలా చేచి. మగవాళ్ళకి ఏదైనా డేంజర్ అంటే రెడ్ రేంజర్ లా టక్కున వచ్చి నుంచుంటారు. అయ్యో, ఈవిడికి వేయడానికి ఒక శాలువ కూడా లేదు కదరా? రేయ్,
శాల్వ కప్పితే బుద్ధి లేదా అని తిడుతుందిరా. అవన్నీ తనకు నచ్చదు. అయితే మన దగ్గర ఉన్న బొకే ఇచ్చేద్దామా? చెడిపోయిన బిర్యానీ కంపురా. మేడం, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే. ఓ ఇట్స్ ఓకే, నేను ఇస్తానుగా. నా దగ్గర ఏమీ లేదే. ఓహో, నీకు కూడా ఇస్తాను. వినా, ఇలా చూడండి, నాకు ఈ శాలువాలు బొకేలు ఇవేవి ముఖ్యం కాదు. నన్ను చూడగానే నిలబడ్డారే, ఆ గౌరవం చాలు. చూసావా, ఉదయాన్న సావింట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు, ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం వచ్చినట్టుగా గంతులేస్తున్నారు. రే ఆగండ్రా. చేచి కూర్చోండి ప్లీజ్. మా ప్రియుల సంఘం డల్ గా ఉన్నప్పుడు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన సమాజ సేవకి వర్ధిల్లాలి. చేచి, మీ పవర్ ఏంటో మీకు తెలీదు. మీ పాదం పడ్డ ప్లేస్ లో నేను అలా పడుకుంటాను తెలుసా. మీ పాదం తాకిన చోట నేను తేనె రాసుకుని నాకు మీ పాదం తాకిన చోట నేను మీ పాదం తాకిన చోట. ఇలా చూడండి, మరీ నన్ను పొగడకండి, నాకు పొగడతలు నచ్చవు. సారీ మేడం, సారీ. ఇంతసేపు ఉప్పు గాలికి పెదాలు పగిలేలా ఇక్కడ కూర్చున్నాం, ఒక్క నత్త పీత కూడా వచ్చి చూడలేదురా. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల మీడియా మన కళ్ళ ముందే ఉంది. అదిరా చేచి పవర్ అంటే. చేచి, మా సంఘం కోరికలేంటో మీరే ఈ ప్రపంచానికి తెలియచేయాలి ప్లీజ్. ష్యూర్, తప్పకుండా. నమస్కారం మేడం, మీరెందుకు? నేనెందుకు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నాను, అంతే కదా? అవును. మగాళ్ళ కోసం నేను రాకుండా ఇంకెవరొస్తారు చెప్పండి? సార్, నిరాహార దీక్ష అదిరిపోతుంది సార్. టోటల్ మీడియా మొత్తం ఇక్కడే ఉంది సార్. 2 పెట్రోల్ జీప్లు వచ్చాయి సార్. సార్, దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం సార్, కేరళ నుండి ఏకంగా షకీలా మేడం గారు వీళ్ళ ఉద్యమానికి మద్దతు పలకడానికి వచ్చేసారు సార్. హలో హలో సార్, ఈ మీడియా ద్వారా మీ అమ్మాయిలందర్నీ బహిరంగంగా నేను హెచ్చరిస్తున్నాను. బుద్ధిగా వీళ్ళందరికీ సారీ చెప్పి వీళ్ళని యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఇండియన్ తాతలాగా నేను ఇండియన్ చేచినయ్యొచ్చి మీ అందరి పని పడతాను. ఏంట్రా ఈ ట్విస్ట్? ఫ్లయింగ్ కిస్సులతో సాటిస్ఫై కాకుండా ఆ విరాట్ కోహ్లీ అనుష్కని పెళ్లి చేసుకున్నాడు. అతను అలా స్వార్థం చూసుకుంటే నాలాంటి ఫ్యాన్స్ ఇక ఏం కావాలి? అవునవునవును, నేను మళ్ళీ చేస్తాను రా. ఉంటా. ఏంట్రా చాలా సేపటి నుంచి వెయిటింగా? 10 minutes గా వెయిట్ చేస్తున్నారా? 10 minutes కాదు, 10 hours అయినా సరే మీరు వెయిట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే వీడి లైఫ్ లో నేనొక ముఖ్యమైన పాత్రని. బావా, ఏమైనా ఆర్డర్ చేయనా? ఏంటి లంచమా? ఇంటర్వ్యూ అయ్యేంత వరకు నేనేం తిన్నమ్మా. ఇంటర్వ్యూకు మీరు రెడీయా? ఇంటర్వ్యూనా? అభిమన్యు, ఏంటిదంతా? లేదు లేదు, వాడు నిన్నేదో అడగాలంట, చెప్పాలంట, దాన్నే ఇంటర్వ్యూ అని బిల్డప్ ఇస్తున్నాడు. నీకు తెలుసు కదా, వాడు కొంచెం కామెడీ పర్సన్ అని. స్టార్ట్ చేద్దామా? త్వరగా ఏం అడగాలో త్వరగా అడిగే, నాకంత టైం లేదు. క్వశ్చన్ నెంబర్ 1. బావా, కొంచెం ఈజీగా అడగరా. నా ఫ్రెండ్ అభిమన్యుని నచ్చలేదు అన్న మీరే సడన్ గా ఒక లెహర్ బీర్ తాగి నచ్చాడు అన్నారు. రేపు సడన్ గా ఒక స్ట్రాంగ్ బీర్ తాగి నచ్చలేదని చెప్పరని ఏంటి గ్యారంటీ? ఇందులో ఏదైనా కుతంత్రం ఉందా? కుతంత్రమా? వాట్ యు మీన్ బై కుతంత్రం? కుతంత్రం అంటే యాక్చువల్గా అప్పుడు నచ్చలేదు కాబట్టి నచ్చలేదన్నాను, ఇప్పుడు నచ్చాడు అందుకే నచ్చాడన్నాను. దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను బియర్ తాగుతాను, వోడ్కా తాగుతాను, జిన్ తాగుతాను, ఏమైనా తాగుతాను, అది నా పర్సనల్ విషయం. దాని గురించి నువ్వు కమెంట్ చేయకూడదు. నువ్వు సారాయి దాగు, కళ్ళు దాగు, పురుగుల మందు దాగు, దాని గురించి నాకెందుకు దిగులు? క్వశ్చన్ నెంబర్ 2. ఒకవేళ పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్ అభిమన్యు మీకు నచ్చకపోతే డైవోర్స్ ఇచ్చేస్తారా? అది నీ ఫ్రెండ్ బిహేవియర్ ని బట్టి. అంతేగా, ఈ కాలంలో డైవోర్స్ అంటే మొబైల్ ని మార్చినట్టుగా చాలా ఈజీగా ఇచ్చేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అభిమన్యు వాళ్ళ అమ్మకి మీకు పడకపోతే వేరు కాపురం పెడతారా? అది వాళ్ళ అమ్మ ప్రవర్తనని బట్టి. పెళ్లిలో తాలిబొట్టు పడగానే పెట్టే బేడ సర్దుకొని వేరు కాపురం పెట్టడమే కదా మీలాంటి నంగనాచుల పని. ఉండరా. నెక్స్ట్, ఎక్కడ పెళ్లి చేయాలి, ఎవరిని పిలవాలి, శుభలేఖలో ఎవరి పేర్లు వెయ్యాలి, ఎంత బడ్జెట్లో పట్టు చీరలు పెట్టాలి, విందుకు ఏ వంటలు పెట్టాలి, పెళ్లి చేయడానికి ఏ పురోహితుని పిలవాలి, ఫస్ట్ నైట్కి ఎన్ని మూర్ల పువ్వులు కావాలి, హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాలి, అన్ని విషయాలు నాతో డిస్కస్ చేసే చెయ్యాలి. ఎందుకంటే నేను వీడి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని. ఇవన్నీ మీకు ఓకే కదా? ఓకే కాదురా, ఓకే కాదు. నా లైఫ్ లో జరిగే ఏ విషయం నీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఇది మా ఇద్దరికి సంబంధించిన పర్సనల్ మ్యాటర్, అర్థమైందా? ఇంతకు మించి ఇంటర్వ్యూ అని ఏదైనా అడిగేవా అనుకో. అంతే, అయిపోయింది. 100కి 5 మార్కులు ఫెయిల్.
ఈ 5 మార్కులు కూడా వీడి మొహానికి వేసింది. ఆడు గాని తిరిగి కూర్చొని ఉంటే కోడిగుడ్డులా 0 వేసేవాడిని. ఫెయిల్ అయినాక ఇంకా ఏంట్రా కూర్చొని ఉంది? డబ్బులు ఇచ్చి పాస్ చేయించుకోవడానికా? త్వరగా పంపించు. ఐశ్వర్య రేయ్ నీతో ఏంట్రా మాటలు? అభిమన్యు ఇమ్మీడియట్ గా వాడిని బయటకు వెళ్ళమని చెప్పు, లేకపోతే పబ్లిక్ ప్లేస్ కూడా చూడు. పట్ కొట్టేస్తాను. ఏంటి ఐశ్వర్య చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? ఇప్పుడు వాడిని వెళ్ళమని చెప్తావా లేదా? బావా నువ్వు బయటికెళ్ళి కాఫీ తాగేసిరా. బయటికెళ్ళి కాఫీ తాగిరమ్మంటున్నావు, మరి ఇదేంటి వైన్ షాపా? ఓ కరెక్టే. ఐశ్వర్య ఏంటి ఏం లేదు బావా. ఏంట్రా బస్సులో టికెట్ తీసుకోకుండా చెకింగ్ ఇన్స్పెక్టర్ దగ్గర దొరికిపోయిన ప్యాసింజర్ల ఫేస్ పెట్టావు? మామా నేనేది చేసినా నీ మంచికే చేస్తాన్రా. రేపు నీకు డైవర్స్ ఇచ్చేస్తే ఏడుస్తూ నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో, నేను వేరే అమ్మాయి కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి మేడం, మీరు ఇంకో అమ్మాయిని చూస్తారా? రే ఆసు బయటికి పోరా. నా పేరు ఆసు కదా. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను పల్లెటూరి పిల్లలాగా బావా బావా అని నోరారా పిలవడం వల్ల నా పేరేంటో నేను మర్చిపోయాన్రా. ఇప్పుడు నువ్వు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నావు? నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ రోజుతో కట్టు. బయటికి పోరా. ఇంకోసారి రిపీట్ చేస్తావా? నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ రోజుతో కట్టు. నువ్వే బయటికి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలిచి బయటికి గెంటించమంటావా? ఐ థాట్ లవ్ ఈజ్ బ్లైండ్, కానీ ఇప్పుడే అర్థం చేసుకున్నాను, ఫ్రెండ్షిప్ ఆల్సో బ్లైండ్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. సార్ నమస్కారం. ఏం వెతుకుతున్నారు? ఈయన హైట్ కి అక్కడి నుంచి చూస్తేనే కనిపిస్తుంది, దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నాడు రా? హలో సార్, మా ప్రాబ్లం షకీలా ఎక్కడయ్యా? ఆవిడ అప్పుడే వెళ్ళిపోయింది సార్. ఏమిటి వెళ్ళిపోయారా? ఏమిటయ్యా ఇలా బాంబు వేస్తున్నావు? సార్ ఓయ్ మరి ఎందుకయ్యా నన్ను రమ్మన్నావు? అదిగా సార్ ఈ పోరాటం తీసి చెత్త పారేవయ్యా. చిన్నప్పటి నుంచి షకీలకి పెద్ద ఫ్యాన్ అయ్యా నేను. షకీల్ నేను పేపర్లో చూశాను, పోస్టర్లో చూశాను, సినిమాల్లో చూశాను, అంతెందుకు కల్లో కూడా చాలా సార్లు. కాకి యూనిఫామ్ వేసుకున్న మళ్ళంటి వాళ్ళకి కోరికలుంటాయి. కరెక్టే సార్. పోలీసుడు లాగ్ కొడితే 1.5 టన్ను పవర్ అని అందరికీ తెలుసు, కానీ బండి గవర్నమెంట్ బండి. వద్దురామూర్తి నాతోనే ఎగతాడా? అసలే టెన్షన్ గా ఉంటే వీళ్ళొకళ్ళు వీళ్ళని. అసలే నేను షకీల్ అని చూడలేదని చాలా కోపంతో ఉన్నా. 1 2 3 లెక్క పెట్టేలోగా పారిపోండి. వెళ్ళలేదో ఎవడెవడిని ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు. 1 2 3. మీ ముగ్గురికి స్పెషల్ గా చెప్పాలా? అవునవును, మాకు స్పెషల్ గా చెప్పాలి. అలా చెప్పాలా? ఈ ముగ్గురిని కారులో ఎక్కించి ఆ బ్లాక్ బ్యాగ్ తీసి కారులో పెట్టి. బ్లాక్ బ్యాగ్ ఏంటి బ్యాగ్ అది అంటున్నాడు? ఈయన కమిషనరా లేక కార్పెంటరా? ఎన్కౌంటర్ రా సార్. పై అధికారులకు తెలిస్తే కొంపలు మునుగుతాయి సార్. పై అధికారులకు తెలిస్తేనే కదా వాళ్ళ దృష్టికి మ్యాటర్ పోదులే. ప్రెసిడెంట్ మీద చెయ్యి అయ్యొద్దు. అయితే నువ్వు రారా. వాడు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ పోస్ట్ ఏంట్రా? అందరూ దొంగలే. రారా. ప్రెసిడెంట్ హైకమాండ్ కి ఫోన్ చేయండి. హైకమాండ్ అంటే కూర్చోరా. సార్ ఒక్క నిమిషం, షూట్ చేయాలనుకుంటే ముందు నేసేయండి సార్. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఆల్రెడీ మేమిద్దరం చచ్చినట్టుగానే బతుకుతున్నాం సార్. ఈడే పెళ్లి కాకుండా హ్యాపీగా ఉన్నారు సార్. ముందు నేసేయండి సార్.
అదిగా సార్, మమ్మల్ని ఏసేయడానికి బ్యాగ్ తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ మాతో పాటు వెయ్యడానికి ఇక్కడికి వచ్చారని అసలు ఊహించలేదు మరేం సార్. చేయనయ్యా, ఇంటికి వెళ్ళి ముందు కొడితే పెళ్ళం బయటికి పొమ్మంటుంది. బయటికి వెళ్ళి తాగితే అసిస్టెంట్ కమిషనర్ తాగుతున్నాడు అంటున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళి తాగాలి? అందుకే సిటీ కొంచెం దూరంగా ఇటువంటి ప్లేస్ సెటప్ చేశాను. సైడ్ డిష్. రేయ్, అసలు మీ అదేంటంటే సార్, మీది- ఎవడో అక్యూస్ తలుచుకుంటున్నట్టున్నాడు, అందుకే పొలమా. రేయ్, నా వైఫ్ రా. హలో ఓ, హలో, నువ్వు చెప్పు లక్ష్మి. ఎక్కడున్నారు? మీటింగ్ లో కొంచెం లేట్ అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్ మీటింగా? చచ్చా, నేను ఫ్రెండ్స్ తో కలవనని నీకు ప్రామిస్ చేశాను కదా. మిమ్మల్ని నమ్మొచ్చా? ఆఫ్ కోర్స్ డార్లింగ్. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే. లక్ష్మి, ఏంటి? ఐ లవ్ యూ. ఓకే. సార్, మీ భార్య గారి పేరు లక్ష్మి అండి? దేర్ది మాకు ఆయనకేదో ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళ మాట్లాడుతున్నావు. ఒక ఆఫీసర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా సార్? మీ ఇంటిల్లాలి పేరేంటి సార్? డాష్ లక్ష్మియా, లక్ష్మి డాషా సార్? అవే సార్ సార్ సార్, తమాష్ కామెడీ. నిరాహార దీక్ష రేపు ఇంకో చోట కంటిన్యూ చేస్తున్నావు. ఒకరోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. రేయ్, ఇలా మీటింగ్లు పెట్టడం వల్ల, గొడవలు చేయడం వల్ల, అంతెందుకు నిరాహార దీక్ష చేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇది నేచర్లోని డిజైన్. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అస్సలు అర్థం కాలేదు సార్. వీళ్ళకి ఎలా చెప్తే అర్థం. ఇదేమిటి? మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డ వాళ్లకు చెడ్డవాడు బియర్ సార్. దీన్ని మీరు దేంతో మిక్స్ చేస్తే అవుతారు? దీన్ని దేంతో మిక్స్ చేయకూడదు సార్, ఆ మొత్తం తాగేయాలి. ఇదేంటి? బ్రాందీ సార్. దీన్ని దేంతో మిక్స్ చేస్తే అవుతారు? ఇదేం ప్రశ్న సార్? నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, కొబ్బరి నేను వాటర్ దొరక్క రసంలో కూడా కలుపుకొని కొట్టాను సార్, సూపర్ గా ఎక్కింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్.